ప్రార్థన చేసుకొని రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. భూమి ఆకాశాలు సృష్టించినటువంటి తండ్రి, నీ కొందనాలు కృతజ్ఞతాస్తుతులు. ఈ రాత్రి నీ వాక్యంలో నుంచి ప్రభువా నీ ఆత్మ సహాయంతో నాతోనూ మాతోనూ శబ్దంతం ద్వారా వింటున్నటువంటి ప్రభువా ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వాక్యం చూస్తున్నటువంటి వారితోనూ తేటగా సూటిగా మాట్లాడి సహాయం చేసి ప్రభువా నీ యొక్క వాక్యం అనేకటువంటి నాయన సత్యాలు మాకు తెలియజేసి నేర్పించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో నుండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘం కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరువని నేను నీతో చెప్పుచున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పిలిప్పిదైనటువంటి కైసరాకి వచ్చినప్పుడు అక్కడ నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని శిష్యులను యేసుక్రీస్తు ప్రభువారు అడిగారు. అప్పుడు శిష్యులు ఏమని చెప్పారంటే, నీవు బాప్తిమిచ్చి యోహాను అనుకుంటున్నారు కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా అనుకుంటున్నారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారికి శిష్యులు తెలియజేశారు. సరే, సమాజంలో ఉన్నవారు నన్ను గురించి రకరకాల అనుకుంటున్నారు, మంచిదేలే, కానీ మరి నాతో పాటు ఉన్నారు, మీరు నన్ను వెంబడిస్తున్నారు, అసలు మీరు అనుకుంటున్నారు నా గురించి, అసలు నేను ఎవరు అనుకుంటున్నారు అని యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులను అడుగుతారు. అప్పుడు పేతురు గారు ఏమని చెప్తారంటే, నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడివి అని చెప్తారు. అప్పుడు పేతురు గారు, నువ్వు ధన్యుడివి, నీ అంతటి నువ్వు దీన్ని తెలియజేయలేదు, నా పరలోకపు తండ్రి నీకు చెబితే నువ్వు చెప్పావు. పేతురు, సిమోను బరియోనా, నువ్వు ధన్యుడు, నా తండ్రి తెలియజేశారు నీకు, అందుకని చెప్పగలిగాను నువ్వు నేను సజీవుడని దేవుని కుమారుడని అని యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారితో మాట్లాడతారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, పేతురు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అప్పుడు మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘం కట్టుదును, మరియు నువ్వు పేతురువు, నువ్వు సిమోను అని ఉన్నావు కదా, నువ్వు పేతురు అంటే పీటర్, రాయి అని అర్థం, పెట్రా రాయి అని అర్థం. ఈ పేతురు అంటే రాయి అని అర్థం, పెట్రో ఈ పదాల నుంచి వచ్చింది, అంటే రాయి నుండి తీయబడింది అన్నటువంటి తైలం, చెక్కుముకి రాతి నుండి తీసినటువంటి తైలం. దీనిని ఏమన్నారంటే ఆ యొక్క తైలం అని బైబిల్ భాషలో తైలం అనేటటువంటి రాయబడినటువంటి భాషలో ఉన్నట్టు చమురు. దీని నుంచే ఈరోజు మనం పెట్రోలియం అనేటటువంటి పదాలు వచ్చినాయి. కనుక ఇక్కడ ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును అంటే ఈ బండ అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారే బండ. ప్రభువైన యేసుక్రీస్తు వారే అనేటటువంటి బండ మీద యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటే సంఘమును కట్టుదును. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరయ్యా అంటే కట్టేవాడు. యేసు ఎవరు అనేటువంటి అంశంలో గడిచినటువంటి దినాల్లో 20 వర్తమానాలు ప్రకటించడం జరిగింది ఇంచుమించు. యేసు ఎవరు అనేటటువంటి అంశం మీద దాదాపు ఒక 20 వర్తమానాలు ప్రకటించడం జరిగింది. యేసు పరిశుద్ధుడని, సజీవుడని అనేక వర్తమానాలు ప్రకటించడం జరిగింది. ఈ రాత్రి యేసు ఎవరంటే కట్టేవాడు. ఆయన సంఘాన్ని కట్టేవాడు. అట్లాగే సంఘం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదే మనుషులు అని గురజాడ అప్పారావు గారు అన్నారు. సంఘం అంటే
ఇటుకరాళ్లతో కట్టబడినటువంటి కట్టడాలు, ప్లాస్టింగ్ చేసినటువంటి సుందర భవనాలు కాదు. సంఘం అంటే విశ్వాసులు, సభ్యులు, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి విశ్వాస సమూహం సంఘం. ఆ సంఘాన్ని కట్టేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. అంతేగాని పెద్ద పెద్ద నిర్మాణాలతో కట్టినటువంటి చర్చీలు అవి కాదు సంఘం అంటే. దేశం అంటే మట్టి కాదు మనుషులే అన్నట్టు సంఘం అంటే కట్టడాలు కాదు, మనుషులు, వ్యక్తుల జీవితాలను కట్టాలి. అందుకని ఒక దైవజనుడు ఒక పాట పాడారు. ఏమనే పాట తెలుసా? నిలువ పెట్టారండి దేవుడు కొరకు అని ఒక మంచి పాట పాడారు ఒక దైవజనుడు. కనుక శిథిలమైపోతుంది మానవ దేహం, తిరిగి కట్టరండి దేవుని కొరకు. హస్తకృత ఆలయంలో దేవుడు ఉండడం, కానీ దేవుడు మానవుని యొక్క నాశకారంధ్రుడు జీవాయువుగా ఊతగా నరుడు జీవాత్మ ఆయన అన్నట్టు వాక్యం తిరిగి మరలా మన ఆత్మీయ జీవితాలను కట్టేవాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక నీవు నేను కట్టేవాడుగా ఉండాలి. ఈ వాక్యంలో నుంచి దేవుడు మనకు నేర్పేటటువంటి పాఠం ఏంటంటే, యేసు ఎవరంటే కట్టేవాడు. నీవు నేను కట్టాలి. ఏం కట్టాలి? ఆత్మీయ జీవితాలను కట్టాలి. మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిపోయిన వారే ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మిమ్మల్ని బ్రతికించును అన్నట్టు వాక్యం మనం కట్టాలి. నశించి నరకానికి వెళ్తున్నటువంటి ప్రజల యొక్క ఆత్మీయ జీవితాలను కట్టాలి. వాక్యం ద్వారా కట్టాలి, యేసుక్రీస్తులో కట్టాలి. కనుక ఈ వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసు కట్టేవాడు. ఆయన సంఘాన్ని కట్టాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం యేసుక్రీస్తు ప్రభువారు వ్యక్తుల జీవితాలను కట్టాడు. ఆయన వ్యక్తుల యొక్క పాపంలో ఉన్నటువంటి వారిని ఆ పాపం నుంచి విడిపించి వారి యొక్క జీవితాలను యేసుక్రీస్తు కట్టాడు. ఆయన నిర్మాణకుడు, నిర్మించేటటువంటి వాడు. అంతేకాదు కానీ భూమి ఆకాశాలు సృష్టించినటువంటి వాడు. ఆయన భూమిని, ఆకాశాన్ని, ఆకాశ పక్షులను, సముద్రాలను, జలములను వాటిని నిర్మించాడు. నిర్మాణకుడు యేసుక్రీస్తు గొప్ప బిల్డర్, ఆయన కట్టేవాడు. అలాగే పాపము చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవుడిని తిరిగి మరలా కట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు శరీరధారిగా. ఆదాము కోల్పోయినటువంటి మహిమను, ఆదాము కోల్పోయినటువంటి నిత్యజీవాన్ని, ఆదాము కోల్పోయినటువంటి దేవుడితో సహవాసాన్ని తిరిగి మరలా నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సహవాసం అనేది కట్టబడింది. దేవుడితో మరలా నిత్యము యేసుక్రీస్తు ప్రభుతో ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మరలా కట్టారు. తండ్రితో ఉండేటటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని, ఆదాము కోల్పోయినటువంటి మహిమను యేసుక్రీస్తు ద్వారా మరలా మనకి ఇవ్వబడింది. అంటే కట్టాడు దేవుడు. ఈనాడు అనేకుల జీవితాలను పాపంలో, శాపంలో ఉన్నటువంటి అనేక మంది జీవితాలను యేసుక్రీస్తు ప్రభువారు మారుస్తున్నారు. వాక్యము కడతా ఉంది. కనుక నీవు నేను ఆ కట్టే పనిలో ఉంటూ, చేతనైతే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితాన్ని కట్టాలి, ఒక వ్యక్తిని పాపంలో నుంచి మళ్ళించి పరిశుద్ధ వైపు నడిపించి ఆత్మీయ జీవితాలను కట్టాలి. కానీ నాశనం చేసేవాళ్ళుగా ఉండకూడదండి. నాశనం చేసేవాళ్ళుగా ఉండకూడదు. వ్యక్తులను నాశనం చేసేవాళ్ళుగా ఉండకూడదు. వ్యక్తుల యొక్క ఆత్మీయ జీవితాలను కట్టాలి, వాక్యం ద్వారా కట్టాలి. గెరేసేని దేశంలో ఉన్నటువంటి వాడిని, గెరేసేని దేశంలో మరి ఆ సమాధులలో ఉంటూ రాత్రి బావులు కేకలు వేసేవాడటువంటి వాడి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క దేశానికి వెళ్ళినప్పుడు వాడు యేసు వచ్చాడని తెలుసుకొని వాడే సమాధిలోంచి పరిగెత్తుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాడిని కట్టారు. వాడు దిగంబరిగా ఉన్నాడు. ఎవరు కూడా వాడిని అదుపు చేయలేకపోతున్నారు. గొలుసులతో కట్టి, సంఖ్యలతో కట్టినా కూడా. కానీ యేసుక్రీస్తు వాడి యొక్క జీవితాన్ని కట్టాడు. వాడు బాగుపడ్డాడు. ఈనాడు అనేకుల యొక్క జీవితాలను యేసుక్రీస్తు ప్రభువారు కడతా ఉన్నారు. నీవు కూడా కట్టేటటువంటి పనిలో ఉన్నావా? జీవితాలను కట్టు ప్రభు కొరకు.
అంతేగాని జీవితాలను నాశనం చేసేవారిగా నువ్వు ఉండొద్దు. నాశనం చేసేటటువంటి పని అపవాది పని. నాశనం చేయాలంటే ఆలోచన కలిగినోడు అపవాది యొక్క ఆలోచన కలిగినటువంటి వాళ్ళు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది సంబంధికులు, నేను పరలోక సంబంధిని. కానీ మీరు ఎవరో తెలుసా? మీ తండ్రి ఎవరో తెలుసా? అపవాది, వాడి యొక్క సంబంధులు మీరని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పారండి, నిర్మోహమాటంగా. కనుక ఈ రాత్రి యేసు ఎవరో తెలుసా? కట్టేవాడు. గెరేసేను దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని కట్టాడు. సమరయ స్త్రీ జీవితాన్ని కట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. జక్కయ్య జీవితాన్ని కట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. దాహంతో ఉన్నటువంటి జక్కయ్య జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కట్టాడు. ఆ యొక్క జక్కయ్యను మార్చారు యేసుక్రీస్తు ప్రభువారు. అయ్యా, నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే వాళ్ళకి 4 రెట్లు ఇస్తాను అని జక్కయ్యలో పశ్చాత్తాపం వచ్చింది. జక్కయ్య కట్టబడ్డాడు. సమరయ స్త్రీ కట్టబడింది. గెరేసేను దేశంలో ఉన్నటువంటి వాడు కట్టబడ్డాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, నువ్వు కట్టుకోవాలి నీ ఆత్మీయ జీవితాన్ని. కనుక కట్టేవాడిగా నువ్వు ఉన్నావా? కట్టబడుతున్నావా? దినదినము వాక్యంతో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ప్రార్థన అంటే నీవు దేవుడితో మాట్లాడటం. వాక్యం చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడతాడు, కానీ మరి వేరే దేని ద్వారా దేవుడు మాట్లాడు. కనుక యేసు ఎవరో తెలుసా? సంఘాన్ని కట్టేవాడు. సంఘం అంటే రకరకాల మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, రకరకాల ఆలోచన కలిగినటువంటి వాళ్ళు, రకరకాల కమ్యూనిటీ నుండి వచ్చేటటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ఒకే ఏక మనసు ఉండేటట్టు చేయగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక తన భేదం లేదు, అందరూ ఒకసారి చేర్చబడి యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తూ వారి యొక్క ఆత్మీయ జీవితాలు కట్టుకుంటూ ఉన్నారు. కనుక యేసు ఎవరో తెలుసా? కట్టేవాడు. నిన్ను కడతాడు. ప్రభువా, నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు, నన్ను పరిశుద్ధపరచు అని నువ్వు పశ్చాత్తాపడితే, దాని సాదృశ్యంగా నీటి బాప్తిని తీసుకుంటే నీ ఆత్మీయ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కడతాడు. ఈనాడు ఎంతమంది జీవితాలను ప్రభు కట్టాడండి. వాక్యం ద్వారా దేవుడు కడుతున్నాడు, కానీ కట్టబడటానికి ఇష్టపడట్లే చాలామంది. దేవుని వాక్యం చెబుతామంటే మేము వినం, వాక్యం అంటున్నా ఉన్నారు. మాకొద్దు యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు. సత్యమైనటువంటి వాక్యాన్ని ప్రకటిస్తామంటే మాకు వాక్యం చెప్పొద్దు, మేము కట్టబడం, మేము ఇలాగే ఉంటాం అంటున్నారు చాలామంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీరు పాపంలోనే పుట్టినవారు పాపంలోనే జీవిస్తారు, పాపంలోనే మరణిస్తారు. నేనెవరో మీకు తెలియకుండానే, అసలు మీకు తెలియకుండానే మీరు మీ జీవితాన్ని ముగిస్తారని యేసుక్రీస్తు ప్రభువారు వాక్యంలో స్పష్టంగా చెప్పారు. కనుక యేసు ఎవరో తెలుసా? కట్టేవాడు. పేతురు జీవితాన్ని మరలా కట్టాడు. పేతురు యేసు ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం చెబితే, పేతురు, నన్ను ప్రేమించున్నావా అని ప్రభు మాట్లాడి పేతురులో పశ్చాత్తాపం వచ్చింది. తిరిగి పేతురు గారి జీవితాన్ని దేవుడు కట్టాడు. ప్రభు కొరకు తలకిందుగా సెలవేయబడ్డాడు. పేతురు గారు సౌలు జీవితాన్ని కట్టాడు. యేసును దూషించి హింసించి హానికరంగా ఉన్నటువంటి సౌలు జీవితాన్ని దేవుడు కట్టాడు. బహుగా ఆయన పని కొరకు వాడుకున్నారు. కనుక నీ జీవితాన్ని కట్టుకునేవాడిగా ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ యవనస్తుడా. ఈనాడు యవనస్తులు అనేకులు తమ జీవితాన్ని కట్టుకోకుండా పాపంలో జీవిస్తున్నారు. కనుక నీ జీవితాన్ని కట్టుకో. యేసు కట్టేవాడు. కట్టబడు, వాక్యంతో కట్టబడు, యేసుక్రీస్తు ద్వారా. కనుక ఈ రాత్రి యేసు ఎవరో తెలుసా? ఆయన గొప్ప నిర్మాణకుడు. ఈనాడు అనేకమైనటువంటి సుందరమైనటువంటి కట్టడాలు చూసి, విశాలమైనటువంటి మందిరాలు చూసి చాలామంది గర్విస్తూ ఉన్నారు. చూసావా ఎంత పెద్ద కట్టడాన్ని కట్టాము అని. కట్టడాలు కొన్న విలువ మనిషికి లేకుండా పోయిందండి. పరలోకి వెళ్ళేది మనుషులే కదా, కట్టడాలు వెళ్ళవు కదా పరలోకం.
కనుక మనిషికి విలువిద్దాం, మనిషిని గౌరవిద్దాం. పాపంలో ఉన్నటువంటి వారి జీవితాలను ఆత్మీయంగా కడదాం. కట్టడాలకు కాదు విలువ, యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి విలువ. యేసు వచ్చింది ఎందుకో తెలుసా? ఆత్మీయ జీవితాలను కట్టడానికి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పినటువంటి దేవుడు ఆత్మస్వరూపిగా మనలో ఉంటారు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి యేసుక్రీస్తు ద్వారా. ఆనాడు ప్రభువు ఏమన్నారు తెలుసా? ఈ దేవాలయాన్ని పడగొట్టడం నేను 3 రోజుల్లో కడతానంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, మరి ఏ రోజు బాగు చేసినటువంటి ఈ దేవాలయము సొలొమోను ద్వారా మొదట కట్టబడినటువంటి ఆ దేవాలయము అది పడగొట్టబడింది. మరలా జెరుబ్బయలు నాయకత్వంలో కట్టబడినటువంటి 2వ దేవాలయము ఏ రోజు బాగు చేశాడు? ఈ దేవాలయాన్ని కట్టడానికి చాలా కాలం పడితే ఈయనేటి 3 రోజుల్లో ఈయనేటి ఈ దేవాలయాన్ని పడగొట్టడం నేను 3 రోజుల్లో కడతానని చెప్పాడు అని అనుకున్నారు. ఆయన చెప్పింది ఏంటో తెలుసా? బాహ్య సంబంధమైన దేవాలయం కాదు, ఈ శరీరం అనేటటువంటి దేవాలయం. నేను చనిపోతాను, పాతి పెట్టబడతాను, సమాధిలో నన్ను ఉంచుతాను, కానీ తిరిగి 3వ దినాన్ని నేను లెగుస్తాను, పునరుద్ధానుడుగా నేను లెగుస్తాను, మీ జీవితాలను కడతాను అని యేసుక్రీస్తు ప్రభువారు, అంటే మీ జీవితాలను కడతానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పలేదు. కానీ ఈ యొక్క శరీరం పడగొట్టండి మరలా కడతానంటే ఆయన చనిపోయాడు, సిలువేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. 40 రోజులు అనేకులు కనపడి ఆయన ఆరోహణమయ్యాడు. మరలా తిరిగి ఆయన రాబోతున్నాడు. కనుక యేసు రాక నీ ప్రాణం పోక యేసును సొంత రక్షకుడిగా అంగీకరించు. పాపం నుంచి విడుదల పొందు, పశ్చాత్తాపడు, యేసు రక్తంలో నీ పాపాలు కడుక్కో. విశ్వాసం ద్వారా దాని సాదృశ్యంగా నీటి ద్వారా బాప్తిసం తీసుకో, రక్షించబడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసు ఎవరో తెలుసా? ఈ రాత్రి ఆయన నిర్మాణకుడు, నేను కట్టేటటువంటి వాడు. అయ్యా నన్ను కట్టు, నీ వాక్యం ద్వారా నన్ను దిద్దు, నీ నామంలో నన్ను కట్టు, నీ వాక్యం ద్వారా కట్టు. దేవుడే వాక్యమే దేవుడు. వాక్యం ద్వారా నీ జీవితాలను ఆత్మీయంగా కట్టుకో. ప్రభువైన యేసుక్రీస్తు కొరకు జీవించు. అనేకులను ఆయన తట్టు తిప్పు. అనేక జీవితాన్ని కట్టేటటువంటి దేవుని రాజ్య విస్తరణ పనులు నువ్వు కూడా ఒక పనిముట్టుగా వాడబడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. యేసు ఎవరంటే నిర్మాణకుడు. మరొక అంశాన్ని మనం నేర్చుకుందాం. విన్న వాక్యాన్ని మన అంతరంలో భద్రపరుచుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైనటువంటి సూచనలు, సలహాలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింతగా ప్రభు పనిలో మనందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్ముడి యొక్క సహాయంతో నేర్చుకుందాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. అంతవరకు ప్రభు మనకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ స్వరూపి నీతిమంతుడవు, నేను వాక్యాన్ని మాత్రంలో భద్రపరచండి. నీ మాట ప్రకారం నడుచుకున్నట్టుకు మాకును సహాయం చేయండి. కృప చూపించి బలపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి నీ మాట అనేటటువంటి పాటను రాయటం జరిగింది. మరి మాకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్తో మేము సొంతగా ఆ పాటను మోస్ట్ హై ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్లో ఫాలోవర్లో అప్లోడ్ చేసాం. వినండి, నేర్చుకోండి, యేసుక్రీస్తుని గణపరచండి. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు ప్రభు కలుగును గాక. ఆమేన్.